కర్నూలు సోమవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ అనూషారెడ్డి, బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ చట్టం సవరణపై అపోహ వద్దు, ఇస్లాం మత విధానాలకు బీజేపీ వ్యతిరేకం కాదు, వక్ఫ్ చట్టంలో పెట్టుబడిదారీ వ్యవస్థను అడ్డుకోవడమే బీజేపీ లక్ష్యం, వక్ఫ్ చట్ట సవరణపై అవగాహన ఎంతైనా అవసరమని చెప్పారు. 200లకు పైగా సమావేశాలు జరిగి 97 లక్షలకు పైగా అభిప్రాయాలు విజ్ఞాపనలు తీసుకొని 16 గంటల పాటు పార్లమెంటులో చట్టం చేశారు. ఈరోజు బెంగాల్లో జరుగుతున్న దమనకాండకి వక్ఫ్ బిల్లును ఒక నెపంగా చూపిస్తోంది మమతా బెనర్జీ సర్కార్. ఈ భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతోంది. అందరూ కలిసి వికసిత భారత దృష్టిగా వెళ్తున్నారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కలిసి ముందుకెళ్తున్న సమయంలో ఇటువంటి గొడవలు సృష్టించడం ద్వారా భారతదేశ అభివృద్ధిని ఆపాలని చూస్తోంది మమతా బెనర్జీ సర్కార్. అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చి వాళ్ళు గొడవలు చేస్తున్నారు. ఈరోజు ప్రజలకి మనం నిజాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అపోహలు విడనాడండి. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా చెప్పారు. సిఐఏ వస్తే ముస్లింల ఇళ్ళకి వస్తారు, మీ పట్టాలు చూపించమని అడిగారు. సిఐఏ వచ్చి 4 ఏళ్ళు అయింది. ఎవరైనా అడిగారా ముస్లింస్ ఇప్పటి వరకు? మీ పట్టాలు చూపించమని అడిగారా? మీ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారా? ఇది కూడా పచ్చి అబద్ధం ఎవరైనా చెప్తుండే. ముస్లిం సోదరుల ఆస్తులు ఎక్కడికి పోవు. ఆల్రెడీ మసీదులుగా, దర్గాలుగా, కబ్రిస్తాన్లుగా ఉన్న ఆస్తులను ఎవరు అన్యాక్రాంతము గవర్నమెంట్ తీసుకోదు. ఒక్క వక్ఫ్ భూమి కూడా ఏదైతే రిజిస్టర్ అయిందో అది ఇక పైన అన్యాక్రాంతం కాదు. అదేవిధంగా భారతదేశంలో ప్రతి పౌరుడి ఆస్తి సురక్షితంగా ఉంటుంది. ఈ చట్టం తేవడం వల్ల ముస్లింలలో, మహిళలు, వెనుకబడిన ముస్లిం వర్గాలకు చెందిన వాళ్ళకు కూడా వక్ఫ్ బోర్డుని స్వయంగా నియంత్రించుకునే అవకాశం వస్తుంది. వక్ఫ్ భూములు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. మీకు తెలిసిపోతుంది. కర్నూలు కొట్టే, నెట్లో పోయి కొట్టే ఏ వక్ఫ్ భూమి కొట్టదు. ఎవరు అన్యాక్రాంతం చేస్తారు? ఎవరైనా మళ్ళీ కొత్తగా వక్ఫ్ భూమి నోటీస్ పంపించలేదు కదా. అలాంటప్పుడు ప్రజలకి మంచి జరుగుతుంది. ఆ భూముల ద్వారా వచ్చిన ఆదాయం ముస్లిం సోదరులకే ఉపయోగించుకుంటారు. ఈ నిజాలు చెప్పడానికే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. దీని తర్వాత ప్రజల్లో కూడా మేము నిజాలు తీసుకెళ్తాం. మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈరోజు ఈ చట్టం తెచ్చాక ఎంతో మంది ముస్లిం సోదరులు, ముఖ్యంగా ముస్లిం మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నారు, ధన్యవాదాలు చెప్తున్నారు. మా భూములు, మా ఆస్తులు కూడా ఆక్రమించారు, పేదలకు మాకు ఇవ్వంటే కూడా మాకు రెంట్కి ఇవ్వట్లేదు, మమ్మల్ని కూడా బయటకు నెట్టి మాల్స్కి, హోటళ్ళకి తక్కువ రేటుకి ఎవరైనా 50,000 రెంట్కి ఇస్తారా? 500 కోట్ల ప్రాపర్టీ అంటే వాళ్ళ చేతిలో గురున్నాయి. కాబట్టి ఈ బిల్లు తెచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు. ఏదైనా ఒకటి మనం నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. ఈ నిజాలు ప్రజలు తెలుసుకున్నారు. అందుకని బెంగాల్లో తప్ప ఎక్కడా దీని మీద వ్యతిరేకత లేదు. ఇప్పుడు కర్నూలులో కూడా ఎంతో మంది ముస్లిం సోదరుల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఎక్కడ మాట్లాడినా అది నోటీస్ వచ్చిందండి. వాళ్ళు అమ్ముకోలేకున్నారు, వాళ్ళ పిల్లలు పెళ్ళి కూడా. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు వాణిజ్యాలు చేసుకోవచ్చు కదా. సో ఇది భారతదేశంలోని ప్రతి వ్యక్తికి వాళ్ళ భూములు కాపాడుకోవడానికి చేసిన చట్టం. గతంలో ఎందుకు అనుకోలేదు జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు వక్ఫ్ బిల్లుకి సంబంధించి జిల్లా కోర్ కన్వీనర్గా మాకు బీజేపీ పార్టీ బాధ్యత ఇచ్చి ఉన్నారు. వక్ఫ్ బిల్లు విషయంలో ఈరోజు ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఏదో జరుగుతుంది. మైనార్టీస్, ముస్లిం మైనార్టీస్కి చాలా ఇబ్బంది కలిగించే బిల్లు అనే ఒక అపోహ అందరిలో ఉంది. ఈ అపోహకి నిజం ఏమనేది గెలవాలనే ఒక సదుద్దేశంతోనే పార్టీ వక్ఫ్ సవరణ బిల్లు విషయము ప్రతి ముస్లిం మైనార్టీస్ దగ్గరికి అందరికీ తెలిసే విధంగా ఈ ప్రచురణ చేసి అందరి దగ్గరికి తీసుకుని వెళ్ళాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టి రేపు నుంచి ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నాం పార్టీ తరఫున. వక్ఫ్ అంటే ఫస్ట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, వక్ఫ్ అంటే ఒక నిరుపేద ముస్లిమ్స్లకి, అలాగే విధవ అంటే భర్త చనిపోయిన ఆడవాళ్ళకి కానీ, తల్లిదండ్రులు లేని పిల్లలకి కానీ, అలాగే ముస్లిం సమాజంలో పెళ్ళిళ్ళు కానీ స్త్రీలు, నిరుపేదలకి సహాయ సహకారాలు చేయడానికి వక్ఫ్ చేస్తారు. భూమి ప్రతి ఒక్కరూ
డబ్బున్న వాళ్ళు అలాగే డబ్బు చేస్తారు, పొలం చేస్తారు, ప్రాపర్టీస్ చేస్తారు, వర్క్ చేస్తారు. ఈ వర్క్ నిజంగా ఇప్పుడున్న సమాజంలో వర్క్ ఏదైతే ఆలోచన చేసి పెద్దవాళ్ళు మన పూర్వీకులు ఇచ్చారో ఆ విధంగా జరగడం లేదు. అంత రాజకీయ నాయకుల చేతిలో ఉంది, పెద్ద పెద్ద భూస్వాముల చేతిలోనే ఉండిపోయింది. కానీ ప్రజలకు నిజంగా న్యాయం జరగట్లేదనే ఒక సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఒక కమిటీ వేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు ఏ విధంగా సవరించాలనే ఒక ఆలోచన విధానంతోనే ఈరోజు వర్క్ సవరణ చేశారు. వర్క్ బిల్ వచ్చింది. ప్రజలందరూ వేరే వేరే విధంగా అనుకుంటున్నారు. కానీ వర్క్ బిల్లు వల్ల ఈ రోజు నుంచి డిజిటల్ ఏదైనా అవుతుంది. అట్ ది సేమ్ టైం ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అందరికీ తెలిసే విధంగా ఏ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, మైనారిటీస్కి ఏ ప్రాపర్టీ ఉంది, ఈ ప్రాపర్టీ వల్ల ఎంత ఆదాయం వస్తుంది, ఈ ఆదాయము ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారనేది ఒక అకౌంటబిలిటీ రావాలనే ఒక సదుద్దేశంతోనే ఈ బిల్లు వచ్చిందని ఈ పత్రికా మూలకంగా మీకు అందరికీ తెలియజేయడం. అక్కడే ఈ చేసిన అందరి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఓడారు. మన కాంగారు మైనారిటీ మోర్చా అధ్యక్షులు బీజేపీ నాయకులు ఆల్రెడీ చెప్పారు, మన వక్ఫ్ బిల్లు గురించి ఎందుకు తెలుసుకోవాలి అనే విషయం. చాలా చక్కగా ఇందాక ఒక మాట చెప్పాను. కొంతమంది భూస్వాముల చేతుల్లో వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే విషయం. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు వినోబా భావే గురించి ఎంతమంది వినోదారు? అందరూ దగ్గరికి ఆయన వెళ్ళి కొంతమంది చేతుల్లోనే ఈ భూమి అనేది ఉండేది. ఫ్యూడలిజం అనేవాళ్ళు. తెలుగులో చెప్పాలంటే పెద్దందారీ వ్యవస్థ. నేను మీ ఇంకొక కొడుకుని అనుకోండి, మీరు ఆస్తిని ఇవ్వండి, అది పేదలకు పంచిపెట్టాలి అని చెప్పి వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. దాని తర్వాత భారతదేశంలో కొన్ని చట్టాలు వచ్చాయి. ఒక వ్యక్తికి 30 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ప్రజలు అందరూ ఇంతమంది ఉన్నప్పుడు భూమి సొంతమైన వాడితే కాదు, భూమి దున్నుకునే వాడిని కూడా భూమి ఉండాలనే ఉద్దేశంతో మన రాజ్యాంగము ఆ రోజు అంబేద్కర్ గారు ప్రతి వ్యక్తికి భూమి ఉండాలని చెప్పింది. ఖాన్ గారు చాలా చక్కగా చెప్పారు. వక్ఫ్ యొక్క ఉద్దేశం చాలా మహోన్నతమైనది. ముస్లిం సముదాయంలో వెనుకబడిన వాళ్ళు, ఆర్థికంగా వెనుకలున్న వాళ్ళు, మహిళలు, ముఖ్యంగా భర్త లేని వాళ్ళు లేదా ఒంటరిగా ఉండేవాళ్ళు, ఆర్ఫన్స్ అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు, వీళ్ళందరికీ కొంచెము డబ్బులు ఉన్న ముస్లింలు ఎవరైనా సహాయం చేయాలి అనే సదుద్దేశంతో ఇస్లామిక్ ప్రిన్సిపల్స్కు అనుకూలంగా వక్ఫ్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఒకటే ఇటువంటి సదుపాయం ఉందా అంటే మీరు మిగతా దేశాలను చూడండి. పూర్తిగా ముస్లిం దేశాలైన ఇండోనేషియా, టర్కీ, మలేషియా, సౌదీ అరేబియాలో కూడా ముస్లిం సోదరుల అభివృద్ధి కోసం ఈ విధంగా భూమిని వాళ్ళ అభివృద్ధికి ఇవ్వచ్చు. కానీ నేను చెప్పినటువంటి ముస్లిం దేశాలలో అన్ని చోట్ల కూడా వాటి పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం చేస్తుంది. చిన్న ఉదాహరణ అంటారు, ఇప్పుడు బయటకు వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూస్ ఉన్నారని మాట్లాడుతున్నారు కొంతమంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీలో ఇక్కడ హిందూసే కాదు ముస్లింస్ కూడా డొనేషన్లు వేసుంటారు, క్రిస్టియన్ సోదరులు కూడా వేసుంటారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులు కానీ మనం అక్కడ ఇచ్చిన మనము హుండీ విరాళాలు కానీ ఒక 5-6 చేతుల్లో ఏమైనా ఉంటుందా? దానికి ఫైనల్గా ఎవరు జవాబుదారీతనం? ఆ రోజు ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో వాళ్ళు జవాబుదారీ. టీటీడీ బోర్డు ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. ఇక్కడ మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి మఠం కూడా అంతే, ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. అంటే మనకి సమాధానం చెప్పాలి. మనం గత 5 ఏళ్లలో చూసాము, టీటీడీ ఆస్తులు కావచ్చు, టీటీడీకి మనం సమర్పించిన మనం హుండీలో వేసిన ఆదాయాలు కావచ్చు, గత ప్రభుత్వము పక్కదారి పట్టిస్తే మనం ఏం చేశాము? ఆ ప్రభుత్వాన్ని దింపేశాం. కానీ ఖాన్ గారు చెప్పినట్టు ఒక్కో ప్రశ్న నేను సూటిగా అడుగుతున్నాను. మనకు ఈ వక్ఫ్ చట్టం 1954లో వచ్చింది, 1995లో దానికి మరింత బలం ఇచ్చారు, 2013లో ఇంకా ఎక్కువ సవరణలు చేశారు. వచ్చిన కారణం ఎందుకు అనేది అందరూ మర్చిపోయారు. ఈరోజు నేను ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాను. ఒక
ఒక సదుద్దేశంతో వక్ఫ్ చట్టాన్ని 1954లో తెచ్చారు. ఈరోజు లెక్క ప్రకారం నిన్న హోంమంత్రి గారు చెప్పిన లెక్క అయితే 2013 నుంచి 2024లో 21 లక్షల ఎకరాల భూమి, అంతకుముందు 13 లక్షల ఎకరాల భూమి, మొత్తం కలిసి 37 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ క్లెయిమ్ చేస్తుంది. మా భూమి అని క్లెయిమ్ చేస్తుంది. ఎన్ని హాస్పిటల్లో వక్ఫ్ కట్టింది, ఎన్ని మెడికల్ కాలేజీలు వక్ఫ్ కట్టింది, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఈ వక్ఫ్ బోర్డు కట్టింది. పేద ప్రజలు లేదా పేద విద్యార్థులైన ముస్లిం విద్యార్థులకు ఎంతమందికి చదువు చెప్పిస్తారు? సచార్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికీ కూడా భారతదేశంలో 33% అంటే ప్రతి ముగ్గురులో ఒక్క ముస్లింలు పేదరికం అనుభవిస్తున్నారు. అటువంటి పేదలకు ఎంతమందికి ఉపాధి వక్ఫ్ బోర్డు చూపించింది? ఈ ప్రశ్నలకి సమాధానం వాళ్ళు చెప్పట్లేదు. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం తెలుసో తెలియదు, కొంతమంది నేతలు కర్ణాటకలో, నేను నేత పేరు చెప్పకూడదు, కాంగ్రెస్